వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీలో నాదర్గుల్ లొకాలిటీలో నాదర్గుల్లో ఉన్న స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడే ఒక ఓపెన్ ప్లాట్ అనే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఈ ప్లాట్కి ఏంటంటే మనకి 3 సైడ్ల రోడ్ ఉంటుంది. ఈస్ట్కి రోడ్ ఉంటుంది, వెస్ట్కి రోడ్ ఉంటుంది, నార్త్కి వచ్చేలోపు ఒక చిన్న గల్లీ కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేలోపు ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఫేసింగ్ వచ్చి 53 అవుతుంది. మనకి ఈస్ట్కి వచ్చేలోపు మనకి ఈ ప్లాట్ ముందు చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ అవుతుంది. ఈస్ట్ సైడ్కి వచ్చేలోపు మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ఉండడం జరిగింది. అండ్ హౌసెస్ చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే అవుతుంది. ఒక వెంచర్, ఒక జీపీ లేఅవుటే కానీ డెవలప్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు కట్టుకుంటే కానీ కృష్ణ వాటర్ కలెక్షన్ కూడా సొసైటీ ఫామ్ అయితే కృష్ణ వాటర్ కూడా వస్తుంది. సో ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే 53x33 ఉంటుంది. ఈస్ట్కి 53 ఉంటుంది అండ్ వెస్ట్కి కూడా 53 ఉంటుంది. వెస్ట్ సైడ్ వచ్చేలోపు మనకి 25 ఫీట్ల రోడ్ అవుతుంది. సో అది వెస్ట్ సైడ్ వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్ అవుతుంది మనకి. నార్త్కి వచ్చేలోపు ఏందైతే ఇది ప్లాట్ అనేది ఇక్కడికి డెడ్ ఎండ్ అవుతుంది. ఈ ప్లాట్ అనేది మనకి సో ఈ ప్లాట్ డెడ్ ఎండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ కనిపిస్తుందో మనకి అది డెడ్ ఎండ్ అవుతుంది. సో అందువల్ల అక్కడ ఏంటంటే ఒక 12 ఫీట్ల గల్లీ ఉంటుంది మనకి. సో కాబట్టి మనకి అది ఫ్యూచర్లో అది మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్కి ఉంటుంది, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా నెంబర్ 1 సైట్ అన్నమాట మనకి. సో చెప్పాను కదా డ్రైనేజ్ కలెక్షన్ అని కూడా. సో ఆల్రెడీ డ్రైనేజ్ కలెక్షన్ కూడా ఉంది ఈ వెంచర్లో. సార్ 4 డేస్ బ్యాక్ చేసిన వెంచరే, కాకపోతే అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. సో అలా లొకేషన్ ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్లాట్ నుంచి ఏదైతే ఇప్పుడు మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇవంతా కూడా నాదర్గోల్లో ఉన్న సెయింట్ పాల్ స్కూల్ అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిటే మళ్ళీ మనకి నాదర్గోల్లో ఉన్న స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్కి అండ్ ఈ స్కూల్కి సెయింట్ పాల్ స్కూల్కి పక్క ప్లాట్ అన్నమాట ఇది. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుంది, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా నెంబర్ 1 పనికి వస్తుంది. సో మరొకసారి లొకేషన్ చూసుకుంటే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ లొకాలిటీలో వస్తుంది. నాదర్గుల్ బస్ స్టాప్కి కేవలం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎంఈఎస్ఆర్ కాలేజ్ నుంచి కూడా 1.5 కిలోమీటర్ ఉంటుంది. స్ఫూర్తి కాలేజ్కి, అలాగే నాదర్గుల్లో ఉన్న స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి, అలాగే నాదర్గుల్లో ఉన్న సెయింట్ పాల్ స్కూల్కి పక్క బ్యాక్ సైడే ఉన్న ఈ ప్లాట్ కనుక చూసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ 3 సైడ్లో 3 సైడ్లో కూడా మనకి రోడ్స్ ఉంటాయి. ఈస్ట్కి వచ్చేలోపు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది, వెస్ట్కి వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది, నార్త్కి వచ్చేలోపు ఈ ప్లాట్ డెడ్ ఎండ్ ఉండడం వల్ల 12 ఫీట్ల గల్లీ కూడా మనకు వస్తుంది. ప్లాట్ డైమెన్షన్ ఈస్ట్కి వెస్ట్కి చూసుకుంటే సైజెస్ కనుక చూసుకుంటే 53 ఉంటుంది. నార్త్కి వచ్చి ఇట్లా పొడవు వచ్చేలోపు 33 ఉంటుంది. సో 193 గజాల బిట్టు. సో అలా ఈ ప్లాట్ లొకేషన్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కనుక చూసుకుంటే కేవలం 9 నిమిషాల డ్రైవ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ప్లాట్ నుంచి మనకి ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ కనుక చూసుకుంటే కేవలం 3 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి 5 మినిట్స్ డ్రైవ్ ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి 25,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.